నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ గారి సభ మే 2వ తారీఖున జరగబోతుంది. అయితే ఈ ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఏపీ ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొల్పుతుంది. ఏంటి అంటే గతంలో వైసీపీ హయాంలోనే ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినప్పుడు ఆ కూటమికి సంబంధించిన సభ అయితే ఉందో ఆ సభకి సంబంధించి చాలా రకాల లోటుపాట్లు కావచ్చు అవి చూస్తూ వస్తున్నాం. ఆ సభలో మీరు కూడా ఉన్నట్టుగా తెలుసు. అయితే అక్కడ చాలా వరకు ఏదో ఒక పెద్ద ఎత్తున ఏదో జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్టుగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది సపోర్ట్ వైసీపీకి చేసి దానిపైన రవిశంకర్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు ఇలా చాలా మంది పోలీస్ అధికారులపై వేటు పడింది. దానిపైన అయితే మనం చూస్తూ వస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు అనేటువంటి ఒక భయం కూడా లేకుండా ఆ రోజు కూటమికి సంబంధించినటువంటి ఒక సభని పూర్తిగా భద్రతా వైఫల్యం చెందుతూ ఆ రోజు జరిగినటువంటి సభ చూసాం. అప్పటికీ వైసీపీ గవర్నమెంట్లో ఉంది. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక మే 2వ తారీఖున మనం చూస్తే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైతే బాపట్లకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో కొంత జెల్టన్ స్టిక్స్ ఏవైతే ఉంటాయి పేలుడు పదార్థాలు టన్నుల కొద్దీ నిల్వ చేస్తున్నారని చెప్పేసి. సో మొత్తానికి ఇక్కడ ఒక కుట్రకోణం దాగుందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్ వైసీపీకి సంబంధించి పూర్తి అధినేత అయినటువంటి ఒక జగన్ తో పాటు వైసీపీ నేతలందరూ కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దేనికన్నా తెగిస్తారు, ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని కూడా చూసుకోరు అనేటువంటి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి దీని గురించి ఎలాంటి వార్తలు, ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో కూడా ఇదే వార్తలు ప్రచురిస్తున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అధికార ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆయనే కాదు, దాంట్లో ఉన్న కొంతమంది మంత్రులు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్దంటే ఎమ్మెల్సీ అనంతబాబుని చూసాం. నిట్ట నిలువున ఒక ప్రాణాన్ని తీసేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఎంత దారుణమైన పరిస్థితి అది. మరి ఎమ్మెల్సీ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలేసి వేరొకరితో ఉంటున్నారు. ఇది కూడా అంటే వీళ్ళకి ఆప్యాయతలు అనురాగాలు ఒక ఎమోషనల్స్ అనేవి ఏది ఉండవు వాళ్ళకి. మరి ఆ ఎమోషనల్స్ లేనప్పుడు ఎలా ఉండిద్దంటే సాక్షాత్తు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే కన్న తల్లి చేత కూడా నువ్వు ఓటు వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆవిడ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు ఆ రోజున. మరి సొంత తోడబుట్టిన చెల్లెలు ఇంటి ఆడపిల్లను మనం ఎంతో వైభోగంగా చూసుకుంటాం, మంచిగా ఆదరిస్తాం. మరి అంటే ఇంటి ఆడపిల్ల కూడా కన్నీటి పర్యంతం అయిపోయి ఆవిడ కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి. ఈ రోజున వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండిద్దంటే కర్కశమైన మనస్తత్వం, కఠినమైన మనస్సులు, వీళ్ళ హృదయాలు బండబారిపోయి ఉన్నాయి. వీళ్ళు దేనికైనా తెగిస్తారు. వాళ్ళు అనుకున్నది సాధించడానికంటే సొంత బాబాయిని కూడా రక్తపు మడుగులో పడిపోయి గొడ్డలు వేటుకు బలైపోయిన ఆ వైనం చూస్తే 6 సంవత్సరాలకు కూడా ఈ రోజుకి ఆ కేసు ఎటూ కాకుండా చేస్తున్న పరిస్థితి. అనుమానాస్పదంగా ఉన్న మరణాలు 6 మళ్ళీ. అంటే ఇక్కడ సాక్షుల్ని చంపేయటం, అసలు సొంత వాళ్ళని చంపేసుకోవటం. మరి ఇట్లాంటి వాళ్ళు దేశ ప్రధాని వస్తున్నాడంటే ఎట్లాంటి కుట్రలకు పాల్పడుతున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరు ఇదే కనిపిస్తుంది. ఇన్ని విధాలుగా స్టేట్ లోనే చేసిన వాళ్ళు వీళ్ళ మనస్సు ఈ విధంగా ఉన్నప్పుడు, వీళ్ళ ఆలోచన విధానం ఇంత భయంకరంగా ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూసాం విజయవాడలో బోండా ఉమ వాళ్ళ కారు మీద అతను ఎంత కర్కశంగా ఆ పెద్ద పెద్ద కర్రలతోటి కారు మీద దాడి చేయటం మాచర్ల. మరి అదే విధంగా చూస్తే ఒక లేడీ నీళ్లు పట్టుకోవడానికి వస్తే టీడీపీ ఆవిడని చెప్పేసి ట్రాక్టర్ తో ఆవిడ మీద తొక్కించటం. వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్ది, వీళ్ళు దేనికైనా కూడా మేము తెగించి ఉన్నాము అనే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ భారీ పేలుడు పదార్థాలు ఏదైతే ఈ జెలటన్ స్టిక్స్ అనేవి దొరికినాయో బాపట్ల జిల్లా మార్టూరు గ్రామంలో ఇవి దొరికినాయి. అక్కడ ఊరి బయట హైవే పక్కన ఉన్న కొన్ని గోడౌన్స్లు నిల్వ చేశారు. అది ఎవరు అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడే అతని పేరు దాసం హనుమంతరావు అనేది పేరు ఈ రోజున మనకు వినిపిస్తున్నమాట. అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది దీనిలో. మరి ఇంకా కొంతమంది పేర్లు బయటికి రానియకుండా వీళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా దానికి సంబంధించిన ఏదైతే విచారణ ఉందో అది కూడా కొనసాగిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీకి సమాచారం అందించడం, మరి ఇన్ని టన్నుల కొద్దీ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు, మరి ఇంత పేలుళ్ళు దేనికోసం అంటే ఖచ్చితంగా రేపు మే 2వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. మరి ఆయనకు సంబంధించిన కొన్ని ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో దానికి వీళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తారు అనేది మనం చూసాం. గతంలో ఎలక్షన్ కొద్ది రోజుల ముందు కూటమి ప్రభుత్వానికి సంబంధించి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, చిలకలూరిపేటలో ఒక భారీ స్థాయిలో భారీ సభను ఏర్పాటు చేయటం. ఆ రోజున చాలా
భారీ ఏర్పాట్లు జరిగినాయి చాలా జాగ్రత్తగా. మరి ప్రధాని గారంటే మరి ఎలా ఉండిద్ది ఏంటి అంటే చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజున జరిగింది ఏంటి అంటే సాక్షాత్తు ఆ స్టేజ్ మీద అక్కడంతా కూడా వీళ్ళంతా నాయకులందరూ కూర్చొని ఉన్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళంతా కూర్చొని ఉండగా ఒక ఎంతో దూరం కాదు, నేను కూడా అక్కడే ఉన్నాను. మరి విఐపి గ్యాలరీలో జరిగింది ఏంటి అంటే ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ అక్కడున్న మైక్ కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మైక్ ఆఫ్ అయిపోయింది. మరి వాళ్ళంతా వచ్చి ఆ మైక్ సెట్ మీద పడిపోవటం, మరి పోలీసులు అందరూ కూడా చేతులు వదిలేసి చూస్తూ ఉండిపోయారు. మరి ఎవ్వరు కూడా హెల్ప్ చేసింది లేదు. మరి అక్కడున్న విఐపి గ్యాలరీలో ఉన్న ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, మరి వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ సహాయ సహకారాలతోటి అక్కడ ఉన్న బ్యారిగేట్ నుంచి మేము వాళ్ళు దాటించటం, అదేవిధంగా అక్కడి నుంచి బయటపడటం జరిగింది. మరి ఇట్లాంటి భయంకరమైన చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఎవరి వైఫల్యం? ఆ రోజున ఖచ్చితంగా భద్రతా వైఫల్యం. మరి మోడీ గారు చాలా దాని మీద ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి కొంతమంది మీద కూడా సస్పెన్షన్ వేటు కూడా పడింది. మరి ఈ రోజున వీళ్ళు ఈ విధంగా తెగబడ్డారు. మరి ఈ కులాలతోటి మతాలతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ దేనికైనా మేము తక్కువ కాదు. మరి నిన్న చూస్తే చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు వక్ఫ్ బిల్లులు సంబంధించిన ఒక ముస్లింల ర్యాలీలో, ఆవిడకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆవిడ వచ్చేసి పిలువను పేరంటానికి వచ్చినట్లు వచ్చింది. మరి వచ్చి అక్కడ కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు, మీరు రావటానికి వీల్లేదు, ఇది రాజకీయానికి సంబంధించింది కాదు అని చెప్పినా వినకుండా మరి పోలీసులు ఎంటర్ అయ్యారు ఏదో జరుగుతుందని. మరి పోలీసులు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని కూడా ఏంటి అరెస్ట్ చేసుకుంటారా, చేసుకోండి, ఏం చేస్తారని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. అక్కడ ఐకమత్యంగా చేసుకుంటున్న ముస్లింలు కూడా ఈవిడ రాకతోటి 2 వర్గాలుగా చీలిపోవటం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా ఐకమత్యమే మా మహాబలం అన్నట్లుగా ఉన్న దాన్ని వీళ్ళు విడగొట్టి విభజించు పాలించి వీళ్ళని ఏ విధంగానైనా విడగొడదాము, రెచ్చగొట్టే ప్రయత్నం, ఈ విధంగా మత విద్వేషాలు. ఒకే మతంలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు విడగొట్టారంటే ఇంకా వివిధ మతాల మీద వీళ్ళు ఏ విధంగా బురద జల్లుతున్నారు, ఏ విధంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు మెయిన్ ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారంటే వీళ్ళు ఇట్లాంటి పేలుడు పదార్థాలను ఎందుకు నిల్వ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, టన్నుల కొద్దీ, 1 కాదు 2 కాదు. మరి దీని మీద ఖచ్చితంగా ఎవరైతే అక్కడ బాపట్ల జిల్లాకు చెందిన ఎస్పీ గారు ఉన్నారో విచారణ జరుపుతున్నారు. దీని వెనుకున్న వైఎస్ఆర్సీపీ ఆ అధినేత మెయిన్ పర్సన్ ఎవరున్నారు, వాళ్ళ పేర్లు అయితే బయటకు రావట్లేదు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన వీళ్ళు ప్లాన్ అయితే వేసుకున్నారు అనేది తెలియాల్సింది. నిజంగా దీన్ని బట్టి ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. ఈ రోజున వీళ్ళు 11కు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చొని మరి కొట్టేసినవన్నీ కూడా ఈ రోజున ఆస్తులు పంచుకోవటం కానీ, ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు పంచుకోవటానికి కానీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటూ, అదే కాకుండా ప్రధానమంత్రి మీద కూడా వీళ్ళు ఇట్లాంటి కుట్రలు రాజకీయాలు చేయటానికి తెగబడ్డారంటే వీళ్ళని ఖచ్చితంగా బయట ఉంచడానికి వీల్లేదు అనేది ఈ రోజుల ప్రజల ఆలోచన. మనం చూసుకుంటే గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా 4 నిండక ముందే మనం చూసుకుంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర జగన్ ఒక నిరసన దీక్ష చేయడం, 32 అంటాడు లేదా 36 హత్యలు అంటాడు. సరే ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటిదాకా పార్లమెంట్లో ఇవ్వలేదు, ఇక్కడ అసెంబ్లీలో ఇవ్వలేదు. ఇది ఒక పక్కనైతే ఒక రౌడీ షీటర్లు ఇద్దరు కలిసి వాళ్ళేదో పర్సనల్ కొట్లాటలు గంజాయి మత్తులో వాళ్ళు రషీద్ అనేటువంటి ఒక యువకుని మర్డర్ చేస్తే అది కూటమి ప్రభుత్వం చేయించిందని చెప్పి దాడులు పెరిగిపోయాయని చెప్పి అక్కడ ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. అదే విధంగా చూసుకుంటే విజయవాడ ఇదే మాట అండి, రషీద్ మరణాన్ని నిన్న అంబటి రాంబాబు గారు మీటింగ్ పెట్టి ఎవరైతే పాలేటి కృష్ణవేణి అనే ఆవిడ ఉన్నారో రషీద్ చావులాగా ఇది నీ చావని పోలీసులు భయపెడుతున్నారని మాట్లాడారు. అంటే రషీద్ చావు వీళ్ళు ఒప్పుకున్నట్లేనా? వీళ్లే రెచ్చగొట్టి వీళ్ళల్లో వీళ్ళకే విభేదాలు వచ్చి చనిపోయారని. మరి వీళ్ళు మాట్లాడే మాటలు ఇటు విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా వీళ్ళంతా ఒక్కోసారి మేము తప్పు చేసామనేది బయటికి చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇవన్నీ కూడా ఈ రషీద్ కానివ్వండి, లేకపోతే లేని మరణాలను కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్లు అయితేనో ఉన్నాయి అని చెప్పి చూపించే ప్రయత్నం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే నిజంగా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఖచ్చితంగా ఏదో రోజు ఒప్పుకోక తప్పదు అనేది మనకు కనిపిస్తుంది. సో చూద్దాండి, ఖచ్చితంగా మీరన్నట్టుగా సొంత ఇంట్లో వాళ్ళనే చంపుకునేటువంటి ఒక గతంలో ఉన్న చరిత్ర వీళ్ళది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తానికి వీళ్ళు చెప్తున్నారు ముందు నుంచి. ఏపీలో శాంతి భద్రతలు లేవు కూటమి ప్రభుత్వంలో అంటున్నారు. సో వాటిని నిరూపిస్తానికైనా సరే ఇలాంటి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని కఠినంగా భద్రతలు నిర్వహించాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.